ఈటీవీలో సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ బొమ్మరిల్లు. ఈ సీరియల్లో ఉషా క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న యాక్ట్రెస్ రియల్ లైఫ్కు సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉషా అసలు పేరు ఇంచరా శెట్టి. ఇంచరా కన్నడ యాక్టర్. తను 2001లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. అలానే స్టడీస్లో గ్రాడ్యుయేషన్ను కంప్లీట్ చేశారు. ఇక మొదటిగా ఇంచరా వాళ్ళమ్మ కోరిక మేరకు రాధిక అనే కన్నడ సీరియల్ ద్వారా తన ఇండస్ట్రీ కెరియర్ను స్టార్ట్ చేశారు. ఇక ఆ సీరియల్ తర్వాత కెండ సంపెంగే అనే సీరియల్లో యాక్ట్ చేసి కన్నడ ప్రేక్షకుల్లో చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అలానే తను పలు షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేశారు. ఇక దాని తర్వాత గృహలక్ష్మి సీరియల్తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో దివ్య క్యారెక్టర్లో ఇంచరాకు తెలుగు ఆడియన్స్లో చాలా మంచి క్రేజ్ లభించింది. దాని తర్వాత ఇప్పుడిక బొమ్మరిల్లు సీరియల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇంచరా జీవితంలో చాలా చేదు సంఘటనలే జరిగాయి. ఇంచరా చిన్న వయసులోనే తన తల్లిని దూరం చేసుకున్నారు. తన చిన్నతనం నుండే పెద్ద హీరోయిన్గా చూడాలి అనుకున్న వాళ్ళమ్మ కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగా తను ఇండస్ట్రీలోకి రాకముందే మరణించారు. ఇక తను ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేని ఫాదర్ కూడా కొద్ది రోజులు మాట్లాడకుండా దూరమయ్యారు. అయినప్పటికీ వాళ్ళమ్మ కోరిక మేరకు ఇంచరా ఇండస్ట్రీని వదులుకోలేదు. ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పటికీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన హార్డ్ వర్క్తో అటు కన్నడ ఇటు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. ఇక తనను హీరోయిన్గా చూడాలి అని ఎంతగానో ఆశపడిన వాళ్ళమ్మ ఉండి ఉంటే తన సక్సెస్ను చూసి సంతోషపడేవారు అంటూ తన ఎమోషనల్ మూమెంట్స్ను షేర్ చేసుకున్నారు ఇంచరా. తన పర్సనల్ లైఫ్లో ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ సీరియల్లో తన యాక్టింగ్తోనూ అందంతోనూ ఆడియన్స్ను అలరిస్తున్న ఇంచరా మరింత సక్సెస్ను అందుకోవాలని కోరుకుందాం. అలానే ఉషా క్యారెక్టర్లో ఇంచరా యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.